అవుట్సైడ్స్ టీవీ ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా జనసేన నియోజకవర్గ కన్వీనర్ చిర్రి బాలరాజు పోటీ చేస్తున్నారు. ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టిన చిర్రి బాలరాజు ప్రజలకు స్పష్టమైన హామీలిస్తున్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిస్తే రోడ్లు, త్రాగునీటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటానని ప్రజలకు ప్రామిస్ చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో నియోజకవర్గంలో రోడ్లు కానీ, త్రాగునీటి సమస్యలు కానీ పట్టించుకున్న దాఖలాలు లేవని చిర్రి బాలరాజు మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయకపోగా నిర్వాసితులను కూడా గాలికి వదిలేశారని అన్నారు. ఎమ్మెల్యేగా ఉండి తెల్లం బాలరాజు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదు, కానీ ఇప్పుడు వాళ్ళ భార్య తెల్లం రాజ్యలక్ష్మికి సీటు ఇవ్వటం వల్ల ఏమి అభివృద్ధి చెందుతుందని ప్రశ్నించారు. ఎన్ని మాయమాటలు చెప్పినా పోలవరం ప్రజలు వైసీపీకి బుద్ధి చెప్తారని అంటున్న కూటమి అభ్యర్థి చిర్రి బాలరాజుతో మా ప్రతినిధి మధు ఫేస్ టు ఫేస్. రైట్, ఏదైతే పోలవరం నియోజకవర్గం సంబంధించి జనసేన అభ్యర్థి దాదాపుగా ఖరారు చేసడం జరిగింది. అయితే బీజేపీ, టీడీపీ, జనసేన సంబంధించి కూడా అభ్యర్థి ప్రస్తుతం చిర్రి బాలరాజు గారు అయితే నియమించడం జరిగింది. ప్రస్తుతం చిర్రి బాలరాజు గారు కూడా ప్రచారంలో ముమ్మరంగా ఉన్నారు. అయితే చిర్రి బాలరాజు ప్రస్తుతం అంతా ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే ఏ విధంగా మీరు పోలవరం నియోజకవర్గం సంబంధించి అంటే క్యాటర్ని టీడీపీ సంబంధించి కూడా జనసేన సంబంధించి బీజేపీ సంబంధించి అంటే ఏ విధంగా ముందు తీసుకెళ్ళబోతున్నారు, ఏ విధంగా మీరు నియోజకవర్గ పరంగా ఏ విధంగా హామీలు ఇవ్వబోతున్నారు? అంటే ముందుగా పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు జనసేన పార్టీ పోలవరం నియోజకవర్గం సీటు తీసుకున్నందుకు ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే మేము జనసేన పార్టీ, టీడీపీ పార్టీ, అలాగే బీజేపీ పార్టీ ముఖ్య నాయకుల్ని అలాగే ఇన్ఛార్జీలని కలిసి రానున్న ఎన్నికలకి మనం ఎలాగ సంసిద్ధం కావాలి, మనం 24ని ఏ విధంగా అధికారం తీసుకోవాలనే చర్చ మీద మేము వారితో మాట్లాడడం జరిగింది. వారందరూ కూడా సానుకూలంగా స్పందించారు. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించిన ప్రకారం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు మోదీ గారు ఆదేశించిన ప్రకారం, అలాగే జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఆదేశించిన ప్రకారం నాయకులందరూ కూడా కలిసికట్టుగా ప్రయాణం చేసి రానున్న రోజుల్లో పోలవరం నియోజకవర్గం భారీ మెజార్టీ గెలిపిస్తామని ఈ ముగ్గురు పార్టీ నాయకులు తెలియజేయడం జరుగుతుంది. మరోపక్క చూసుకుంటే పోలవరం నియోజకవర్గం సంబంధించి కూడా ప్రతి సమస్య కూడా, ప్రతి గడప కూడా మీరు తొక్కున్న ప్రతి సమస్య కూడా తెలుసు. అంటే ఏ విధంగా ఆ సమస్యలు తీర్చే అవకాశం ఉన్నాయి అంటారు? అంటే ఒక మీరే వల్ల ఎమ్మెల్యే అయ్యే అవకాశం అంటే మేము జనం కోసం జనసేన కార్యక్రమాన్ని జనసేన పార్టీ 2019 నుంచి కూడా దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. మేము ప్రతి గ్రామంలో ఉన్నటువంటి సమస్యల కోసం ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించే విధంగా, ప్రజలకు తెలియపరిచే విధంగా, ఆ సమస్యలపై అవగాహన తెలుసుకునే విధంగా మేము ముందు కొనసాగాం. అలాగే ప్రజలందరూ కూడా సానుకూలంగా స్పందించారు. ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని తప్పకుండా గద్దె దించుతారు, గద్దె దించే విధంగా మేము ముందుకెళ్తాం. అలాగే మా జనసేన పార్టీ, టీడీపీ పార్టీ, అలాగే బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏవైతే ముఖ్య సమస్యలు ఉన్నాయో, రోడ్లు కానీ, మంచినీరు కానీ, నిర్వాసిత సమస్య కానీ, అలాగే పంచాయతీ అభివృద్ధి కానీ, ఇలాంటి విషయాల్లో ఐటీడీఏ గిరిజన అభివృద్ధి సంస్థ ఏదైతే ఉందో గిరిజనుల అభివృద్ధికి సంబంధించి అనేక విషయాలపై పూర్తి అవగాహన ఉంది. కాబట్టి మేము అధికారంలో వచ్చిన వెంటనే 6 నెలల్లో ఇవన్నీ కూడా ప్రభుత్వం ద్వారాగా మేము చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం. ప్రజలందరూ కూడా మేము వస్తేనే ఈ అభివృద్ధి జరుగుద్ది అనేది వారు అవగాహనతో వారు ఉన్నారండి. టీడీపీ క్యాడర్ అంతా కూడా మీకు సపోర్ట్ చేసే అవకాశం ఉందంటారా? తప్పకుండా అండి. ఎందుకంటే మేము మొదటి కాడి నుంచి కూడా జనసేన పార్టీ అధ్యక్షులు తీసుకున్నటువంటి నిర్ణయానికి శిరసా వహించి ఎవరికి ఇచ్చినా సరే భారీ మెజారిటీతో గెలిపిస్తామని ఆ రోజు టీడీపీ నాయకులతో మేము చెప్పడం జరిగింది. అదేవిధంగా వారు కూడా జనసేన పార్టీకి ఇస్తే మేము మనస్ఫూర్తిగా చేస్తామని వారు హామీ ఇవ్వడం జరిగింది. ఇలాగ 3 పార్టీ నాయకులు కూడా మేము ఒక కమిట్మెంట్తో రేపు ఎలక్షన్స్కి వెళ్ళబోతున్నాం. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే 6.5 ప్యాకేజ్ సంబంధించి కూడా కొన్ని విషయాలు ఉన్నాయి. ఇక్కడ నిర్వాసితులు కూడా కొంత వైసీపీ ప్రభుత్వంలో కూడా ఎంత అమౌంట్ ఇవ్వలేదని చెప్తున్నారు. అయితే ప్రస్తుతం వైసీపీ అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మి గారు కూడా ప్రచారం ముమ్మరంగా జరిగించి దాదాపుగా 72 రోజులు సాగుతుంది. ఆవిడే కొంచెం అంటే వేరే లెవెల్లో అంటే మనకు కనబడుతున్నారు. అయితే మరి మీకు తక్కువ టైం ఉంది కాబట్టి ఏ విధంగా మరి మీరు పార్టీ సంబంధించి కూడా మీరు ప్రభావితం చేసే అవకాశం ఉందంటారు? అంటే మేము ముఖ్యంగా 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హామీలు ఇచ్చారో నిర్వాసితులకు సంబంధించి 2013 భూసేకరణ చట్టం క్రింద 10 లక్షల రూపాయలు ఇస్తానని ఆ రోజు హామీ ఇచ్చారు. ఈరోజు పోలవరం ప్రాజెక్టు సంబంధించి నిర్వాసితులందరినీ కూడా రోడ్డు మీద పాడేశారు. అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులు ఎవరు కూడా వరదలు వచ్చినా ఏమొచ్చినా కూడా వారికి సరైన సదుపాయాలు లేక, సరైన భోజనాలు లేక, సరైన ఉండడానికి ఇల్లు లేక అనేక అవస్థలు పడుతుంటే జనసేన పార్టీ, టీడీపీ పార్టీ 2 పార్టీలు కలిసి వారికి సహాయ సహకారాలు అందించారు. అవన్నీ కూడా నిర్వాసితులు అందరూ కూడా మనసులో పెట్టుకుని ఉన్నారు. తప్పకుండా ఏవైతే ఈరోజు తెల్లం బాలరాజు అనేటువంటి ఎమ్మెల్యేగా ఉండి ఈరోజు
నిర్వాసితులను గాలికి వదిలేసి ఈరోజు అతనికి టికెట్ ఇవ్వకపోతే తన భార్యకి ఇప్పించుకొని ఈరోజు అతను చేయలేనటువంటి అభివృద్ధిని వాళ్ళు భార్య చేస్తుందంటే అంత హాస్యాస్పదం. అంటే ఈరోజు రోడ్లు లేవు, తన ఇంటికి వెళ్ళడానికే కనీసం రోడ్లు పోసుకోలేనటువంటి అసమర్థత ఎమ్మెల్యేగా ఉండి ఈరోజు వాళ్ళ ఆవిడ వచ్చి రోడ్డు మీదకి వచ్చి మా ఆయన అభివృద్ధి చేయలేదు నేను చేస్తానని చెప్తే ప్రజలు ఏ విధంగా నమ్ముతారు? తప్పకుండా చెప్పుతో కొట్టే పరిస్థితి ఈరోజు ఈ పోలవరం నియోజకవర్గంలో ఏర్పడుద్ది. తప్పకుండా భారీ మెజారిటీతో మా కూటమి తప్పకుండా గెలుస్తుందని నేను బలంగా చెప్తున్నాం. అంటే మీ కూటమితో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమితో ఎన్ని ఓట్ల మీద మెజార్టీతో గెలిచే అవకాశం ఉందంటారు? అంటే ప్రజలు ఆశీర్వదించాలండి, మనం అది డిసైడ్ చేసి చెప్పడానికి కాదు. ప్రజలందరూ తప్పకుండా ఆశీర్వదిస్తారు. తప్పకుండా భారీ మెజార్టీతో ఎప్పుడు కూడా ఎవరు తీసుకోలేని విధంగా పోలవరం నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తాం. మొదటిసారిగా మీరు ఎమ్మెల్యేగా కనుక గెలిస్తే కనుక మొట్టమొదటి చేసే పని ఏంటి నియోజకవర్గం సంబంధించి? మొట్టమొదటిగా నేను చేసేటువంటి నా సంతకం పెట్టేటువంటిది ఒకటే అండి, రోడ్ల గురించి, మంచినీటి గురించి. ఎవరైతే ఇల్లు లేనటువంటి నిరుపేదలు ఉన్నారో వారికి ఇల్లు ఇచ్చేటువంటి ఈ 3 అంశాలపైనే ప్రత్యేకమైన దృష్టి సారిస్తాం. అలాగే మా పవన్ కళ్యాణ్ గారు నాకు మొన్న టికెట్ కేటాయించేటప్పుడు ఒక మాట అన్నారు, మనం ప్రత్యేకించి జనసేన పార్టీ పోలవరం నియోజకవర్గం ఎందుకు తీసుకుందంటే రేపు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన జనసేన పార్టీ మనం ఓపెన్ చేయాలి, పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయం చేయాలి. వాళ్ళకి ఏదైతే 32 రకాల సదుపాయాలు కల్పించి నిర్వాసితుల్ని ఆ పలానా ప్లేస్మెంట్స్లో పెట్టారో అక్కడ వారికి మంచినీరు కానీ, కరెంటు కానీ, రేషన్స్ కానీ ఇలాగ అనేకమైన వాటిని పట్టించుకోకుండా ఈ ప్రభుత్వం వదిలేసింది. వాటిపై ప్రత్యేక దృష్టి సారించి పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయం చేయాలి, దీని మీదే మీరందరూ ఫోకస్ చేయండి, భారీ మెజార్టీ రావాలని కళ్యాణ్ గారు మాకు సూచించడం జరిగింది. అలాగే మాకు ఎవరైతే మాకు పెద్దగా అండదండలు ఉన్నటువంటి కరటం రాంబాబు గారికి తప్పకుండా ఈ నియోజకవర్గం గెలిపించి తీసుకురావాలని ఆయన చేతుల్లో పెట్టడం జరిగింది. మేము కూడా ఆయన ఏదైతే ఆయన ఆశించారో దానికి పవన్ కళ్యాణ్ గారు ఆశించిన దానికన్నా డబల్గా మేము మెజార్టీ తీసుకొని గెలుస్తాం. ఇది ఓవరాల్గా చూసుకుంటే ఏదైతే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సంబంధించి పోలవరం నియోజకవర్గం సంబంధించి కూడా జనసేన సీటు అభ్యర్థిగా దాదాపు సిరి బాలరాజు అయితే ఖరారు చేయడం జరిగింది. అయితే సిరి బాలరాజు చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా అభివృద్ధి అయితే మేమైతే చేసి చూపిస్తాము, రోడ్డు సమస్యలు కానీ, నీటి సమస్యలు కానీ, పోలవరం ప్రాజెక్టు సంబంధించి కూడా నిర్వచితులందరికీ కూడా అండదండలుగా మేము నిలబడతాము. ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో కూడా ప్రతి సమస్య కూడా మాకు తెలుసు, ప్రతి సమస్యను కూడా మేము పరిష్కరించడానికి ముందుకు వెళ్తాము. తొలి సంతకం కూడా ఏదైతే రోడ్ల సమస్య ఉంది, రోడ్ల గురించి కూడా, అలాగే నీటి సమస్య ఉంది, నీటి సమస్య గురించి కూడా మేము ఎమ్మెల్యే అవగానే తొలి సంతకం దాని మీద పెట్టి ఈ యొక్క పోలవరం నియోజకవర్గం సంబంధించి కూడా అభివృద్ధి ప్రదంలో తీసుకెళ్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ రాజుతో మధు, 4 Stars TV.